ఇన్ని జంతువులుండగా ఎద్దే ఎందుకు శివుని వాహనమైంది? అంతేకాకుండా నంది ఎప్పుడు ఆలయం బయటే ఎందుకుంటుంది? తెలుసుకోవాలంటే ఈ కథ వినండి. ఒకప్పుడు శిలాద అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను సన్యాసి. అతనికి ఏ కుటుంబం లేదనమాట. అతనికి జనన చక్రాల నుండి విముక్తి పొందినటువంటి ఒక సంతానం కావాలని కోరిక కలిగింది. అయితే అతను ఇంద్రుడికి తపస్సు చేశాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, జనమరణాలకి అధిపతి నేను కాదు, దానికి అధిపతి శివుడు, కాబట్టి నువ్వు శివుడిని ప్రార్థించు అని చెప్పగా, అప్పుడు అతను 1000 సంవత్సరాలు శివుడికి తీవ్రమైన తపస్సును చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు జనన మరణాలకి అతీతమైనటువంటి ఒక బిడ్డకి జన్మనిచ్చేటటువంటి వరాన్ని ఇచ్చాడు. అతని పేరు నంది అని పెట్టారు. నంది కూడా శివుడికి పరమభక్తుడిగా ఉండేవాడు. శివుని కోసం తీవ్రమైనటువంటి తపస్సును